రెండో పెగ్ ప్లీజ్. అల్లుడు గీ 2 పెగ్గులన్న రోజు ఎందుకు తాగాలనే? పగలంతా కష్టపడుతున్నాం, రాత్రికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి 2 పెగ్గులు తాగుతున్నాం. ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండనివమ్మావా? అల్లుడు నువ్వు 2 పెగ్గులు తాగి ఆపినవంటే హుస్సేన్ సాగర్ బుద్ధి రాసుంటోనివే. బుద్ధుండే కానీ కరెక్ట్ మందు తాగే టయానికి దుష్ట శక్తి వస్తది. దుష్ట శక్తి? అవు, దుష్ట శక్తి వచ్చి 3వ పెగ్గు పోతుంది. గదేనా పరేషాన్. వామో, దుష్ట శక్తి రానే వచ్చింది కదా. వామో, ఇడికి వేస్తాండ్రు. ఏంటే సత్యభామా, నీకోసమని ఉప్పు చేప వండి పప్పు చారు పెట్టాను. ఉప్పు చేప? గట్లనా? గా ఉప్పు చేప పప్పు చారు గీడికే తీసుకురావచ్చు కదా. ప్రసాదం కావాలంటే మనమే గుడికి వెళ్ళాలి కానీ ప్రసాదం మన ఇంటికి రాదు. అమ్మో అల్లుడు, నువ్వు గాడికి పోయినావనుకో 3వ పెగ్గు పోస్తుంది. 3వ పెగ్గు తాగినవనుకో కథం, నా బతికే కింద మీద అవుతుంది. మనం అక్కడికి వెళ్ళేది తాగడానికి కాదు, తినటానికి. ఒట్టు నీ మీదొట్టు. అమ్మో అయితే నాడు జాము, నాకేదో అనుమానంగా ఉన్నది అల్లుడు. గీషల్లా నాకు ఫ్లాష్ బ్యాక్ తిరుగుతాది. రింగులు రింగులు. నీకు రింగులు రింగులు కాదు, బిందెలు బిందెలు చూపిస్తారా? అదిరింది. ఉప్పు చేప పప్పు చారు వచ్చేస్తున్నానే. అంతొద్దు. ఉప్పు చేప పప్పు చారు వచ్చేస్తున్నానే. గీజాలు. అది నువ్వు కూడా తిను బాబాయ్. తినుడు మాత్రమే, ఇంకేం లేదు. తింటాం కాక ఇంకేముంటుంది? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడతానో ఎందుకు మాట్లాడతానో కదా నాకెరక నీకెరక. మంచిగానే అంటావు. నా జాగ్రత్తలు నేను ఉండాలి కదా. గా జిఫా సంగతి నాకెరక. పర్లేదంటవా? పర్లేదు. ఉప్పు చేప తినుడు పప్పు చారు తాగుడు గంతే, వేరే ముచ్చటే లేదు. మస్తుగా తినుడు, జల్దీ ఇక్కడి నుంచి పోవుడు, వేరే ముచ్చట లేదు. జల్దీ గాని. కానిస్తా. ఏంట్రా తినేది? ఉప్పు చేప. నువ్వు చెప్తే గాని నేను తిన్నా. ఇందాక కూడా నా ఇల్లు లాడ్జింగ్ అని అర్థం వచ్చేలాగా తప్పుడు మాటలు మాట్లాడాడు నాయుడు. తప్పుడు మాటలు మాట్లాడుతారన్న తప్పు. నా కరిక లేకుండా 3వ పెగ్గు పోసిందిరో. 3 పెగ్గేంట్రే? లేదు, 3వ పెగ్గు పడ్డది. ఇక నా బతుకు జిప్పా 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 జిప్పా. ఎవడురా నువ్వు? ఎప్పుడురా నేనా? మామని కూడా మర్చిపోయిన వాళ్ళుడు. ఎవడురా నువ్వే? అమ్మో, మామని కూడా మర్చిపోయింటో దేవుడు. మర్చిపోవడం ఏంట్రా తుకడేకే బాల్. ఇది ఉప్పు చేప, ఇది పప్పు చారు, ఇది నా సత్తి బొమ్మ. నువ్వు డాంకివి. నిన్నెప్పుడు తంతున్నాను తంతున్నాను. చంపేస్తారే, చంపుతా. నాయుడు నాయుడు, మరి నువ్వే ఈ ప్రపంచంలో నన్నొక్కదాన్నే ప్రేమించాలి, నన్నే చూడాలి, ఇంకెవ్వరిని చూడకూడదు. మూడైతే నాకు, 4 అయితే నీకు. ఏంటే నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివేనా? నా చెల్లెల్ని ఏం చేయమంటావే? అత్తానాలుడు అత్తానా, ఏంటి ఏమైంది? చూసావా మావా, ఇది ఉప్పు చేప పెట్టి పప్పు చారు పోసి నా చెల్లెల్ని నాకు దూరం చేయాలనుకుంటుంది. నువ్వు పద, నువ్వు
ఇదెంత దీని ఉప్పు చేప ఎంత పదవా ఉప్పు చేప అలాగే చేద్దాం. నమస్కారం. మీరు మాట్లాడతారా మమ్మల్ని మాట్లాడమంటారా? చెప్పండి. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం. ప్రతిసారి గెలుస్తున్నాం. మా పక్కనోళ్ళను కూడా గెలిపిస్తున్నాం. పార్టీకి ఫండ్స్ ఇస్తున్నాం. పార్టీ సభలకు జనాన్ని పోగు చేస్తున్నాం. పార్టీకి ఇంత అండగా ఉండే మేము సడన్ గా అంత భారం అయిపోయాము ముఖ్యమంత్రి గారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఈసారి ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మీరు పార్టీ తరఫున నిలబడడానికి అవకాశం లేదు. ఇంతకాలం లేని ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ మా నేర చరిత్ర గురించి? ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. మీ గురించి రాష్ట్రం అంతా కోడై కూస్తోంది. ఏదో ఇంతకాలం సాక్ష్యాలు అవి లేవని సమర్థించుకుంటూ నెట్టుకొచ్చాం. ఇక జనాన్ని మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు, రాష్ట్రపతి గారు, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో లాంటి మేధావులు ఎంతో మంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుగా రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని గొంతెత్తి అరుస్తున్నారు సార్. బాధ్యత గల వ్యక్తిగా వాళ్ళ మాటను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో నేరస్తుల్ని ఏరి పారేస్తున్నాను. ఈసారి మంచి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నాను. ఈ మాటలు వినటానికి చాలా బాగుంటాయండి. కానీ గాంధీ గారి మాదిరిగా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్లో 99% తీసి పారేయాలి సార్. నన్ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే చేస్తారేమో. చాలా సంతోషం సీఎం గారు. మీ నిర్ణయం విన్నాం. మేము కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తాం. వెంకటరామయ్య గారు, వెంకటరామయ్య గారు, ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంది చేసేది? మీరు పార్టీ అధ్యక్షులు కాబట్టి మొదటి నుంచి మీ మాట వినుకుంటా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలనో అది కూడా మీరే చెప్పండి. పార్టీ మీకు టికెట్ ఇవ్వరనే విషయం ప్రెస్ కు తెలిసే ముందే మీరే ప్రెస్ మీట్ పెట్టండి. పార్టీకి మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నారు చెప్పండి. ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు సీఎంని రకరకాలుగా విమర్శిస్తుంటే వాళ్ళకి పదవులు లేక అధికార దాహంతో ఒక మంచి మనిషిని తిడుతున్నారు అనుకున్నాం. కానీ నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. అట్టానే మాకు సీఎం గురించి నిదానంగా ఎన్నో విషయాలు తెలిసి షాక్ అయ్యాం. మాకు ఇప్పుడు తెలిసింది సీఎం గారు పెద్ద అవినీతి పరుడని. పెద్ద పెద్ద కుంభకోణాలు వెనక ఆయన చెయ్యే ఉండాలని. ఆయన స్వార్థం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాడు. ఇవన్నీ తెలిసి బాధ్యత గల ప్రజానాయకులుగా ముఖ్యమంత్రిని మీరు అవినీతి చేశారని నిలదీశాం. ముఖ్యమంత్రి గారు చేసిన అవినీతి ఏంటి సార్? వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులోంచి 25% కమిషన్ గా తినేసిండు. అవ్వా, పార్టీ ఫండ్లోంచి 100 కోట్లు మింగేసినాడు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒక్కో టికెట్ కి 50 లక్షల లంచం తీసుకున్నాడు. అందుకే ఇట్లాంటి అవినీతి ముఖ్యమంత్రి కాడా ఇక మేము పని చేసేదే లేదు. అంటే పార్టీ మారుతున్నారా? అలాంటి రాజకీయాలు మాకు చేతగావు. పార్టీలు పదవులు త్యాగం చేసి మేం ప్రజల్లోకి వెళ్తాం. ఈ రోజే మేం నలుగురం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నాం. అంతేకాదు, చట్టపరంగా సీఎం గారి అవినీతి గురించి, ఆయన దుర్మార్గాల గురించి తగిన సాక్ష్యాధారాలతో కోర్టుకు వెళ్తాం. మన రాష్ట్రాన్ని రక్షించుకుంటాం. నాయుడు గారు, రొట్టండి. నమస్కారం సార్. నమస్కారం. పని రే నారి, మధు, సైదులు. ఏంటి బాబాయ్, మీకు ఇప్పుడు గుర్తొచ్చావా? కార్డులు మిలిగిపోయినా అని తెచ్చిస్తున్నావు అన్నమాట. అదేం కాదురా, బడ్జెట్ పెళ్లి కదా, కార్డులు కూడా తక్కువ వేయించాను. అయినా మనలో మనకు కార్డులు ఏమిట్లా అనుకున్నాను రా. ఇక తిరిగే ఓపిక నాకు లేదురా, అందుకే మిగిలిపోయిన మీకు ఇచ్చాను. ఓపిక లేక ఇస్తున్నావు అన్నమాట. అవేం మాటలరా, మీకన్నా నాకు ఇంకెక్కువ ఎవర్రా? మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. ఏంటి బాబాయ్, పెళ్లి పనులన్నీ అయిపోయా? తమ దయ వల్ల అన్ని పనులు అయిపోయాయి బాబు. హలో అనయ్య, నేనన్నయ్య. అమ్మా అన్నపూర్ణ, బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఒకసారి ఫోన్ ఒక్కసారి అమ్మా చంద్రశేఖర్ బాబా ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి,
బాగున్నావమ్మా? ప్రమీల పెళ్లి కార్డు అందింది బాబాయ్. చాలా సంతోషం అమ్మా. మరి వెంటనే బయలుదేరి రావాలి, నీకోసం ఎదురు చూస్తున్నాం. అలాగే అన్ని హలో అన్నయ్య. నిన్ను తీసుకురావడానికి రమేష్ పంపిస్తున్నాను. ఇక్కడ మా స్టేషన్ కి వస్తాడు. గట్లనే అలాగే అన్నయ్య. హలో అనుపూర్ణ, నేను సత్యభామని. హలో హలో. ఎస్టీడీ పెట్టేసింది. మంచిగా ఇది, మంచిగా ఇది. దామదా మెల్లగా 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 దిగమ్మా. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. నేనెవరో తెలుస్తోందా? తెలుసు, సుశీలత్తయ్య. బాగున్నావా అత్తయ్య? ఏంటి అనుకున్నా ఇలా చిక్కిపోయావు? అవు మళ్ళా నీ లెక్క ఉప్పు చేప పప్పు చారు పెట్టేటోళ్ళు ఉండాలి కదా. ఏయ్, ఎత్తవే. నువ్వు రా అమ్మా. దేంటయ్యా వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, మేము మాట్లాడొద్దా? అప్పుడే లోపలికి తీసుకెళ్ళిపోతున్నా. బాబు మాతో కూడా కొంచెం మాట్లాడి బాబు. నా చెల్లెలతో నేను మాట్లాడే వరకు ఎవ్వరు మాట్లాడటానికి వీలేదు. కనీసం లోపలికి రావటానికి కూడా వీలేదు. వస్తే ఏం చేస్తావంట? తోలు తీస్తా. తీస్తావులే, చూద్దాంలే పో. చూద్దురా. ఏమ్మా బాగా చదువుతున్నావా? చదువుతున్నానన్నయ్య. హాస్టల్లో వార్డెన్ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా? బాగా జాగ్రత్త. చూసుకుంటున్నారన్నయ్య. పాపం వాళ్ళని అలా దూరంగా పెట్టి ఏంటన్నయ్య నువ్వు? అబ్బబ్బో నీకు తెలియదమ్మా, వాళ్ళ కొంచెం సంధిస్తే సంఖ్య ఎక్కేస్తారు. అబ్బో మేమే సంఖ్య ఎక్కలేదు బాబు, ఎక్కించుకున్నాం. సంపుతా. చంపుతావు. 3 పెగ్గులతో రాత్రి చంపి పగలు చంపి పొద్దస్తమానం చంపుతూనే ఉంటావా? ఊరుకో అన్నయ్య. పాపం సత్యభామను కూడా ఏంటి నీకు తెలియదమ్మా. అట్లా బుద్ధి చెప్పమ్మా. ఆయన ఒక్కడికే ప్రేమ కారిపోతున్నట్టు బడాయిపోతున్నాడు. అదంతే లేవే, లోకంలో ఈయనొక్కడికి చెల్లెలుంది, ఈయన ఒక్కడే అన్నయ్య. లేచాను వాళ్ళని కూడా రాని అన్నయ్య, వాళ్ళతో కూడా మాట్లాడాలి. సరే సరే, మీరంతా తోసుకోకుండా లైన్ లో వచ్చి ఒక్క నిమిషం కాదు 6 నిమిషం మాట్లాడుకోండి పండే. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాంలే. 6 నిమిషం అంట, 6 నిమిషం. ఏమ్మా అక్కడ అంత బాగుందా? అంత బానే ఉంది అత్తయ్య. బాగా తింటున్నావా లేదా? బాగానే తింటున్నాను. ఇంకేంటమ్మా సంగతులు? ఏముంది? అబ్బబ్బబ్బా, అప్పుడే 6 నిమిషం అయిపోయిందా? చెల్లెలు వస్తే నీకెవ్వరు నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఏమ్మా 4 రోజులు ఉంటావుగా? ఉంటాను బాబాయ్. పెళ్లి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అవి ఆగో కదమ్మా. అల్లుడు బిహెచ్ఎల్ లో హెల్పర్. ఏమిటి కాసేపు మాట్లాడుకోనివా? నెక్స్ట్ నెక్స్ట్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాంలే. నెక్స్ట్ నెక్స్ట్. అన్నపూర్ణ, నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానని మీ అన్నయ్యతో చెప్పవా? దీనికేం తక్కువ లేదు. రాత్రి అయ్యేసరికి 3వ పెగ్ కోసం తోకాడించుకుంటూ నా వెనకాలే వస్తాడు. వచ్చారులే ఆడించుకుంటా పని చూసుకో పాపా. మీరంతా వీళ్ళందరికీ నువ్వంటే పంచ ప్రాణాలమ్మా. ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్న ఫైల్ ఇది. అనుకోండి, ఇందులో దానికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు, అన్ని ఒట్టి కాగితాలే. ఈ ఫైల్ తీసుకొని పెద్ద ఊరేగింపుతో కోర్టుకు వెళ్తాం. దానికి సంబంధించిన ఒక ప్లాన్ చెప్తాం. ఎక్స్ రోడ్ నుంచి టర్న్ తీసుకొని బస్తీ బయటకు వస్తాం. అక్కడ అన్నపూర్ణ హోటల్ మీదుగా కోర్టుకు వెళ్తాం. మేం కోర్టుకు చేరుకునే లోపల నడాన అన్నపూర్ణ హోటల్ కాడ కొద్దిగా రద్దీగా ఉంటది. అది ఆడ ఆ అన్నపూర్ణ హోటల్ కాడ మన ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి. ఏంటి ఇది దీపావళి టపాస్ కంటే కొద్దిగా పవర్ఫుల్. దీనివల్ల పెద్దగా నష్టం జరగదు. దీన్ని కరెక్ట్ గా మీ మీద వేస్తాం. చిన్న చిన్న గాయాలు మాత్రం తప్ప. పర్వాలేదు లేవయ్యా, ఇంత పెద్ద పనికి ఆ మాత్రం కూడా అంటకపోతే అట్ట. అంతే కదా, జనం నమ్మొద్దు. ఇది పూర్తిగా డిఫరెంట్, చాలా పవర్ఫుల్. భయంకరమైన నష్టం జరుగుతుంది. ఇది మీకు దూరంగా జనం ఎక్కువగా ఉన్న చోట వేస్తాం. ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండాలని కదా ఈ దెబ్బతో ఆ సీఎం దిగిపోవాలా. ఇదిగో జాగ్రత్త అయ్యో, ఈ బాంబులు గనక తారుమారై ఇటు దాటు అటు దిటు వేసినవి అనుకో మేమైపోతాం. అలాంటిది ఎప్పుడూ జరగదు. 15 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా నా టార్గెట్ ఎప్పుడూ మిస్ కాదు. బీ కేర్ఫుల్. ఇది చాలా పెద్ద మ్యాటర్. యా మాత్రం తేడా జరిగినా మొత్తం అందరూ నాశనం అయిపోతారు.